అన్నదాత సుఖీభవ. ఈరోజు మనం తీపి పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. అందులో 1 కప్పు వరకు రైస్ వేసి పొడి వేపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. సిమ్లో పెట్టాలండి, హై ఫ్లేమ్ పెట్టద్దు. ఇంకో పక్కన గిన్నె పెట్టి ఒక బౌల్ రైస్ కదా, ఒక పెద్ద గ్లాసున్నర వరకు నీళ్ళు పెట్టాలండి. ఇంతలోపు ఆ బియ్యం చల్లారిపోయి ఉంటాయి. జస్ట్ మిక్సీలో 1-2 సార్లు పట్టాలి, రవ్వలాగా, పిండి అవ్వద్దు. మళ్ళీ అదే ప్యాన్లో నెయ్యి వేసి ఈ రవ్వ వేసుకోవాలండి. దూరగా వేయించాలండి, సిమ్లో పెట్టి. ఇక్కడే ఒప్పుకుండాలి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు. డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేయాలండి, విడిగా వేయించక్కర్లేదు. ఎంత బాగుంటుందంటే, ఒకసారి మేము ఒక టెంపుల్లో తిన్నామండి. వాళ్ళని రెసిపీ అడిగి మరీ చేస్తున్నాను. అసలు భలే అంటే భలే అనిపించింది. ఒక 2 కప్పుల వరకు పాలు పోస్తున్నాను నేను. పక్కనే వేడై ఉన్నాయి. పోసి 5 మినిట్స్ ఆగాలండి. అది మొత్తం పీల్చుకున్న తర్వాతే వాటర్ పోయాలి. ఇందాక పెట్టుకున్న హాట్ వాటర్ కొన్ని పోయాలి, ఒకసారి ఎక్కువ పోయకుండా. అది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. సిమ్లో పెట్టి మధ్యలో కలపాలండి, మాడిపోకుండా. మొత్తం ఆ వాటర్ అంతా ఇదైతే మనకి తెలిసిపోతుంది ఉడికింది. అప్పుడు 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి. మెల్లిగా కలపాలి. ఆ బెల్లం ఏంటంటే పాకొచ్చి అంతవరకు అక్కడక్కడ ఉన్న బియ్యపు గింజ ఆ బెల్లంని తీసుకుని భలే ఉంటుందండి రుచి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని దగ్గరికి వచ్చే వరకు మాడకుండా కలపాలండి. అసలు ఇక్కడ ఓపికతో కలుపుకుంటే ఎంత టేస్ట్గా ఉంటే బాగుంటుందండి. సరే, మీరు ట్రై చేసి చెప్పండి. ఒకసారి చేస్తే మళ్ళీ చేసుకుంటారు. నాకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో చెప్పండి. ఓపికతో చేసుకోవాలండి, ఇది మాత్రం పక్క. ఓపికతో చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ చేసుకుని తింటారు. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.